తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్. కృష్ణా నదిలో పెద్ద ఎత్తున వరద చేరుతోంది. జూన్ నెలలోనే ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఇదే మొదటిసారి. మే చివరి వారంలోనే జూరాల ప్రాజెక్టు నిండిపోయి గేట్లన్నీ ఎత్తి శ్రీశైలానికి వరద రిలీజ్ చేశారు. అప్పటి నుంచి మే చివరి వారం నుంచి కృష్ణానది ఎగువ ప్రాంతంలో కర్ణాటకలో మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో తుంగ, భద్ర, మలప్రభ, ఘటప్రభ ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఆ తుంగభద్ర రిజర్వాయర్లో ఈ ఏడాది 80 టీఎంసీలే వాటర్ నిల్వ చేయడానికి అధికారులు, ఇంజనీర్లు నిర్ణయించారు. ప్రాజెక్టు గేట్ల పరిస్థితి ఏమాత్రం బాగలేదు. ఫుల్ ట్యాంక్ లెవెల్ 105 టీఎంసీలు కనుక పెడితే మరో గేటు ఇరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 80 టీఎంసీలు పరిమితం చేసి ఒక పంటకు నీరిచ్చి, గేట్ల నిర్మాణం ఇప్పటికే జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ ఒక పంట అయిపోగానే ఇక గేట్లు బిగించే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. దీంతో ఇప్పటికే తుంగభద్రలో 70 టీఎంసీలో నీరు చేరింది. మరో 2-3 రోజుల్లో 80 టీఎంసీలకు నీరు చేరుతుంది. వరదను పెద్ద ఎత్తున జూరాలకు రిలీజ్ చేస్తారు. ఇక ఆల్మట్టి కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. రాబోయే 5-6 రోజుల్లో ఆల్మట్టి డ్యాం పూర్తిగా నిండనుంది. ఆల్మట్టి డ్యాం నుంచి ఇప్పటికే 70,000 క్యూసెక్కుల వరదని నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది, వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ సమాచారంతో ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్కి 70,000 క్యూసెక్కుల వరద నీటిని జలాలను వదిలారు. ఇక నారాయణపూర్లో ఇప్పటికే 30 టీఎంసీల జలాలు చేరాయి. రాబోయే వారం రోజుల్లో నారాయణపూర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరబోతోంది. పూర్తిగా నిండకపోయినా నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి 80,000 క్యూసెక్కుల పైగా జూరాలకి రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతానికి జూరాలకి 50,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. జూరాల నుంచి 72,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. 10 వరద గేట్లు ఎత్తడం ద్వారా జల విద్యుత్ కేంద్రాలు, 2 జల విద్యుత్ కేంద్రాల ద్వారా జూరాల నుంచి పెద్ద ఎత్తున వరద శ్రీశైలం చేరుతా ఉంది. ఇక జూరాల దిగువ ప్రాంతంలోని భీమా, కోయిల్ సాగర్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్లతో పాటు ఆర్డిఎస్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేశారు. దాదాపు 4,000 క్యూసెక్కుల వరదని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ఇక శ్రీశైలానికి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చి చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 92 టీఎంసీల వరద జలాలు చేరాయి. 885 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే ఇప్పటికే 855 అడుగుల నీటి మట్టం చేరింది. రాబోయే 2-3 రోజుల్లో పోతిరెడ్డిపాడుకి, హంద్రీనీవాకు కూడా నీటిని విడుదల చేయబోతా ఉన్నారు. ప్రస్తుతానికి శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే పీక్ అవర్స్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ 6 to 10 ఆ సమయాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్. రాబోయే కొద్ది రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో వరద రాబోతా ఉంది. జూలై ఫస్ట్ వీక్లోనే శ్రీశైలంలో 90% నిండే అవకాశం ఉంది. ఒక వారంలో ఆల్మట్టి, నారాయణపూర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయ్యే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోయింది కాబట్టి వచ్చిన వరదంతా శ్రీశైలానికి చేరుతా ఉంది. ప్రస్తుతానికి 90 టీఎంసీలు ఉంది. ఇంకా 120 టీఎంసీల పైగా కెపాసిటీ ఉంది కాబట్టి ప్రతిరోజు ప్రస్తుతానికి 2.5 టీఎంసీల వరద జలాలు వచ్చి చేరుతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వారం తర్వాత వరద పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. జూలై ఫస్ట్ వీక్లోనే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రకాశం బ్యారేజీ అవసరాల నిమిత్తం పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి ప్రకాశం బ్యారేజీ కింద వరి నారుమల్ని పెంచుకునేందుకు రైతులకి నీటిని పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని డ్రా చేసుకొని ప్రకాశం బ్యారేజీ కుడి, ఎడమ కాలువలకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నీటిని విడుదల చేశారు, దాన్ని పెంచుబోతా ఉన్నారు పెద్ద ఎత్తున. రాబోయే కొద్ది రోజుల్లో నాగార్జున సాగర్కి ఎంత వరద రాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం.